హరి అన్ని ఆకారాలలోనూ ఉన్నాడని ప్రహ్లాదుడు అంటుంటే హిరణ్యకశిపుడు ఎక్కడా లేడని కొడుకును బెదిరిస్తున్నాడు. అప్పుడు అచ్యుతుడు రకరకాల చరాచర వస్తువుల యందు అన్ని ప్రదేశాలలోనూ తన ఉద్దండ ప్రభావం చేత నరసింహాకారంలో ఉన్నాడు. ఆ సమయంలో దానవరాజు హిరణ్యకశిపుడు అన్ని చోట్లలో పద్మాక్షుడు ఉంటాడని మహా ఆర్భాటంగా చెబుతున్నావు. నీ చక్రిని గిక్రిని ఈ స్తంభంలో చూపగలవా? చూపకపోతే నీ తలను నరికి నేల కూలుస్తాను. అప్పుడైనా రక్షించే ప్రయత్నంలో వచ్చి నీ హరి తప్పకుండా అడ్డుపడడానికి సమర్థుడవుతాడా అని అనగానే భగవంతుని బంటు అయిన ప్రహ్లాదుడు ఈ విధంగా అన్నాడు. అంబోజాసనుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యునుండుటకు నీ సందేహమున్ లేదు. నిర్దంభత్వంబున నీడుగానవడు ప్రత్యక్ష స్వరూపంబునన్. బ్రహ్మ మొదలుకొని గడ్డిపరక వరకు విశ్వాత్ముడై ఉండగల దిట్ట ఈ పెద్ద స్తంభమునందెందుకుండడు? స్తంభం లోపల ఉంటాడు అనడానికి ఏమీ సందేహం లేదు. నిజంగా ఈనాడు ప్రత్యక్షాకృతిలో కనబడతాడు. జై శ్రీకృష్ణ.